నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ ట్రిప్ ముగించుకొని ఇండియాకైతే వచ్చేసారు. మరి ఆయన ఈ ట్రిప్కి వెళ్లే ముందే ఆల్రెడీ కోర్టు పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడే ఆయన ఈ ట్రిప్ ముగించుకుని వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు విచారణకు హాజరవుతారా అవ్వరా? ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. ఒక పక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంలో ప్రభుత్వం అంతా కూడా ఆ తుఫాన్ పర్యవేక్షణలో ఉన్నారు సార్. మరోపక్క ఏవేవో ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు 6.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారా అవ్వరా? ఇదే సస్పెన్షన్గా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన బెంగళూరుకే పరిమితమై ఉన్నారు. మరి నవంబర్ 1 నుంచి 15 లోపు ఏం జరగబోతుంది? ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారంటారా అవ్వరంటారా? మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మనం అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే, రైతు కుటుంబాల నుంచి, వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకి ప్రతి ఇంట్లో పాడి పంట అన్ని చూస్తూ ఉన్నాళ్ళమే కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా నేను చూసిన ఒక అనుభవం చెప్తాను. నేను కోడిదోళ్ళు ఉంటాయి, సహజంగా చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు వాటిని. ఎంతవరకు ఒక ఏజ్ వచ్చే వరకు అల్లారు ముద్దుగా పెంచుతారు. అలా అల్లారు ముద్దుగా పెంపకానికి అలవాటు పడ్డ కోడిదోడ వ్యవసాయానికి సడన్గా ఒకరోజు నిన్ను పిలిచి బండికి కడతావు, నువ్వు రా అంటే రావు, అసలు సహకరించవు. అంటే ఒక ఇండిసిప్లైన్డ్ సిస్టమ్కి అలవాటు పడ్డ తర్వాత సిస్టమైజ్డ్గా బతకాలి అని అంటే కొంత క్రమశిక్షణ నేర్పాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ముందు ఒక బండి కాడి ఉంటుంది కదా, 2 కోడిదోళ్ళు కలిపి ఉత్త కాడేస్తారు. తర్వాత ఒక తాడు కట్టి ఒక టైర్ కడతారు. అంటే లైట్గా ఆ బరువులు పెంచుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బండికి కడతారు. బండి సక్రమంగా లాగకపోతుంటే ములుగర పెట్టి పొడుస్తారు. ఇంకా కాదు అని అంటే చర్నోకలు పెట్టి బాత్తారు. అన్నీ అంటే యథావిధిగా క్రమశిక్షణలోకి తీసుకొచ్చి పనులు చేయించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు, తాను పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా ప్రతి శుక్రవారం తన మీద నమోదు చేస్తున్న 11 సిబిఐ కేసుల్లో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి గురువారం సాయంత్రానికి పాదయాత్ర ముగించి శుక్రవారం పొద్దున్నే కోర్టుకెళ్ళి అక్కడ సో కేసు నెంబర్ ఎక్యూజ్ నెంబర్ 1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనగానే కోర్టులోకి వెళ్ళేటప్పుడు కొంత డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే మా మీద కూడా పల్లెటూరులో రాజకీయాల్లో చాలా కేసులు ఇవన్నీ ఉండే కాబట్టి ఇట్లా మనం చేతులు ఇట్లా పెట్టుకొని వెళ్తే కుదరదు. చేతులు కంప్లీట్ ఇక్కడ తీసి కప్స్ పెట్టుకోవాలి, ఈ పై గుండీలన్నీ కూడా పెట్టేసుకోవాలి. మనం 2-3 గుండీలు ఇప్పేసి మామూలుగా రోడ్డు మీద తిరిగే జులాయి వేదల్లాగా ఉంటామంటే కోర్టులో ఒప్పుకోరు. మేజిస్ట్రేట్ గారి ముందు వెళ్ళేటప్పుడు రాముడు మంచి బాలులాగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కూడా 2019 మే 30 దాకా జగన్మోహన్ రెడ్డి మంచి బాలుడు అన్నట్టుగానే విచారణలకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సహకరిస్తూ వచ్చాడు. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనలో ఎక్కడ లేని అహంకారం, తామసం పెరిగిపోయింది. నేనేంటి, నా స్థాయి ఏంటి, 170 స్థానాలున్న సభలో ప్రజలు 151 స్థానాలతో నన్ను గెలిపించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించితే నా ప్రభుత్వం ఇచ్చే జీతాలు ఈ జడ్జిలకి వీళ్ళకందరికీ, నేను పాలకుణ్ణి, నేను వీళ్ళ ముందుకెళ్ళి చేతులు కట్టుకొని నేను నుంచోవాలా అనే అహంకారం పెరిగిపోయి కోర్టు విచారణ నుంచి తప్పించుకోవడానికి మొట్టమొదట నా ముఖ్యమంత్రి విధుల నిర్వహణకి ప్రతిబంధకం అని చెప్పాడు. నేను ఒక్కొక్క రోజు వాయిదాకి హాజరవుతుంటే 60 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టాల్సి వస్తాయి అని చెప్పని న్యాయస్థానం కూడా ఆ రోజు అడుగుండాల్సింది. 60 లక్షలు పెట్టాల్సి వస్తే నీ డబ్బులు పెట్టుకో, నీ మీద నమోదైన కేసులకి నీ ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదు. నీ మీద నమోదైన కేసులు 2012లో నువ్వు అరెస్ట్ అయ్యావు, 2013లో విచారణకు సహకరిస్తా అని చెప్పని మా దగ్గర చేతులు జోడించి కండిషన్ బెయిల్ తీసుకొని వెళ్ళావు. నువ్వు ఇవాళ నువ్వు విచారణకు రావడం కోసం ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టడం ఏంటి? ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం ఎందుకు నీ విచారణ ఖర్చు పెట్టాలా అని చెప్పని కనుక కోర్టు ఆ రోజే కనుక అతని మందలించి ఆదేశాలు ఇచ్చున్నట్టయితే చట్టం అంటే ఏంటి, చట్టం పదునెంత అనేది అతనికి రుచి చూపించినట్టు ఉండేది. కానీ న్యాయస్థానాలు కూడా అతను ఏది కోరితే అది. నేను మొన్న మధ్య కూడా ఒక వీడియోలో ఒక పదం వాడా, అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అన్నం పెడతారు. ఆహా మా అల్లుడు కొత్తగా వచ్చాడని చెప్పని రాచమర్యాదలు చేస్తా అసలు కాలు కింద పెట్టనీయకుండా పంది పెద్దను మేపుతారు. దాన్ని అన్నం పెట్టడం అంటారు. పందెపు కోళ్ళని అసలు అవి కోరుకొని తిండంతా తినిపిస్తారు. కొత్త అల్లుడికి కూడా అట్టాగే తినిపిస్తారు. దాన్ని అన్నం పెట్టడం అంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏది కోరుకుంటే అవి న్యాయస్థానాల నుంచి వెసులుబాట్లు దక్కుతూ వచ్చినాయి. నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అన్నాడు, ఇచ్చి దిమ్ముపో అన్నారు. 5 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు న్యాయస్థానాలకు అటెండ్ కాల. న్యాయస్థానాలకు అటెండ్ కాకపోవడమే కాదు, ప్రజాప్రతినిధుల కోర్టులో అతని మీద ఒక కేసు నమోదయ్యుండి
ఆ విచారణకు రండి అని నోటీసులు ఇస్తే కూడా హాజరు కాల. ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసులో బాధితుడుగా నీ వాంగ్మూలం నమోదు చేయడానికి న్యాయస్థానానికి రావాలంటే కూడా రాలా. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న తాజాగా నేను యూకే పర్యటనకు వెళ్ళాలి అని చెప్పని న్యాయస్థానం అనుమతులు కోరాడు. ఆ అనుమతులు ఇస్తూ న్యాయస్థానం ఇతనికి ఒక కండిషన్ పెట్టింది. సరే నువ్వు అడిగావు, మేము ఇస్తున్నాం, కానీ నువ్వు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపు 15 రోజులు పర్యటనకు అనుమతి ఇవ్వండి అన్నాడు. సరే ఆ నెల రోజుల్లో 15 రోజులు పర్యటించడానికి నీకు అనుమతులు ఇస్తున్నాం. ఆ వచ్చిన తర్వాత నవంబర్ 1 నుంచి నవంబర్ 14వ తారీఖు లోపుగా, అంటే ఇక్కడ కూడా ఆప్షన్ ఆయనకే. అంటే ఎంత ప్రివిలేజ్డ్ ముద్దాయి అంటే, మామూలుగా కేసులు విచారణలు చాలామంది మీద, లక్షల మంది మీద జరుగుతూనే ఉంటాయి న్యాయస్థానాల దగ్గర. కానీ నువ్వు కోరుకున్న రోజు ఆప్షన్ నీది, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు. ఆ రోజు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పని ముఖ్యమంత్రి విధుల నిర్వహణ అని సాగ్గా చూపించి వెసులుబాటు తీసుకున్నారు. 2024 జూన్ 4ని తర్వాత ఈయన ముఖ్యమంత్రి కాదే. కాకపోయినా కూడా ఈ ప్రివిలేజెస్ ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు అంటే, ఇక్కడ ఏమవుతుందంటే చట్టం అంటే, న్యాయస్థానాలంటే అతనికి నేను న్యాయస్థానాలను గౌరవించకపోతే, నేను కేసుల విచారణకు హాజరు కాకపోతే నాకు ఈ విధమైన వారెంట్లు ఇష్యూ అవుతాయి, నన్ను అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది అనే భయమైనా ఉండాలి. విచారణకు సహకరిస్తా అని చెప్పని కండిషన్ బెయిల్ తీసుకున్నాడు అతను. ఇవాళ విచారణకు సహకరించడం వల్ల నా బెయిల్ రద్దు చేస్తారనే భయమైనా ఉండాలి. అంటే న్యాయస్థానాలంటే భక్తి అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. ఇవేమీ లేని ఒక బరితెగింపుతో అతను వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అసలు అతనికి ఇంత ప్రివిలేజెస్ ఎందుకు కల్పించాలి? నువ్వు 31 లోపు వస్తే 1వ తారీఖు రోజు వచ్చి నువ్వు న్యాయస్థానంలో కనపడి తీరాలి. లేదంటే 1వ తారీఖు శనివారం అనుకుంటే 2వ తారీఖు ఆదివారం, 3వ తారీఖు రోజు వచ్చి నువ్వు 10 న్యాయస్థానంలో బోన్లో నిలబడి ఉండాలి అని చెప్పిన ఆదేశాలు ఎందుకు ఇవ్వరు? అంటే ఒక సామాన్య పౌరుడికైతే ఆ విధమైన కఠినమైన ఆదేశాలు ఇస్తారు కదా. అటువంటిది 12 సంవత్సరాల 1 నెల 7 రోజులైంది అతనికి బెయిల్ వచ్చి. 2013 సెప్టెంబర్ 23వ తారీఖు అతనికి బెయిల్ వచ్చింది. 12 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకొక నెల గడిచిపోయింది, పైగా వారం గడిచిపోయింది. ఇన్ని రోజులుగా, ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా ఆ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ, ఆ బెయిల్ ప్రివిలేజ్ మాత్రం అనుభవిస్తూ న్యాయస్థానాల పట్ల లెక్కలేని ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వెసులుబాటు న్యాయస్థానం నుంచి దక్కుతూ ఉంటే, ఇవాళ చట్టం ముందు సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే అని చెప్పని, ఒకటే ప్రివిలేజెస్ సామాన్యుడికి ఉంటాయి, జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి అని చెప్పని మనం ఎలా భావించాలి? రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని ఒక పార్టీ అధ్యక్షుడు, అతను ఒక శాసనసభ్యుడిగా ఎన్నిక కావటం, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ ఒక సాధారణ శాసనసభ్యుడు, ఒకనాడు పార్లమెంటు సభ్యుడు, ఇవన్నీ కూడా అతను కేసులకి సంబంధం లేకుండా ఈ పదవులన్నీ అతను అనుభవిస్తూ ఉన్నప్పుడు, కేసుల విచారణకు మాత్రం సహకరించినప్పుడు, న్యాయస్థానాలను ధిక్కరిస్తూ ఉన్నప్పుడు, న్యాయస్థానాల పట్ల ఇతనికి ఎంత చులకన స్వభావం ఉందంటే, గత సంవత్సరం సెప్టెంబర్లో ఇతను ఇలాగే వాళ్ళ కూతురిని పుట్టినరోజు వేడుకల్లో హాజరు కావడానికి లండన్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. సిబిఐ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాత మనకి ఒక సామెత ఉంది, తాళం వేచి తిని గొళ్ళెం మరిచి తిని అని చెప్పని. సామెత కాదు, అల్లు రామలింగయ్య గారిది సినిమాలో డైలాగు, తాళం వేచి తిని గొళ్ళెం మరిచి తిని అంటాడు. అలాగే సిబిఐ కోర్టు నుంచి విదేశీ పర్యటనకు అనుమతి తీసుకున్నారు, కానీ పాస్పోర్ట్ లేదనేది గమనించుకోవాలి. అనుమతి దక్కిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ కోసం చూసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. ముఖ్యమంత్రిగా దిగిపోయాడు కాబట్టి అది రద్దయిపోయింది. ఈయన సాధారణ పాస్పోర్టు ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెన్యూవల్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టాడు. అప్లికేషన్ పెట్టుకుంటే పాస్పోర్ట్ అధికారులు ఏం చెప్పారంటే, మీకు సిబిఐ న్యాయస్థానం అయితే మీ ప్రయాణానికి అనుమతి ఇచ్చింది, కానీ మీ మీద ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఇంకొక కేసు నమోదై ఉంది, ఆ న్యాయస్థానం నుంచి కూడా మీరు ఎన్ఓసి తెచ్చుకోండి అన్నారు. ఆ న్యాయస్థానంలో ఎన్ఓసి కోసం పిటిషన్ ఫైల్ చేశారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మీకు నోటీసులు పంపిస్తున్నాం, మీరు నోటీసులు కూడా తీసుకోవటంలా, మీరు అసలు న్యాయస్థానానికి రావట్లే, ఈ న్యాయస్థానం ఒకటి ఉందనేది కూడా మీరు గుర్తించడంలా, ఇక్కడ మీ మీద ఒక కేసు ఉందనేది కూడా మీరు రికగ్నైజ్ చేయటంలా, కాబట్టి మొట్టమొదట మీరు కోర్టుకు రండి, ఈ న్యాయస్థానాన్ని రికగ్నైజ్ చేయండి, ఇక్కడ మీ మీద ఉన్న కేసులో విచారణకు సహకరిస్తానని చెప్పని ఒక అఫిడవిట్ ఇవ్వండి, ఒక 20,000 రూపాయల పూచీకత్తు సమర్పించండి, అప్పుడు మీ పాస్పోర్ట్కి ఎన్ఓసి ఇచ్చే విషయం పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆయన అహం దెబ్బతింది, ఆయన ప్రెస్టేజ్ భంగం అయిపోయింది. దాంతో తూనాబొడ్డు, నేను నా కూతురుని చూడకపోయినా పర్వాలా,
నేను మాత్రం ఈ కోర్టుకి వెళ్ళే పనే లేదు అని చెప్పని ఆ పర్యటనే మానుకున్నాడు. అంటే అంతటి అహంకారం న్యాయ వ్యవస్థ పట్ల అంతటి ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నప్పుడు ఇప్పుడు 14వ తారీఖు వరకు అని వెసులుబాటు ఇటువే తప్పు. అందుకే నేను ఇందాక చెప్పింది, కనీసం ఈ 14వ తారీఖు ఈ వెసులుబాటు ఇచ్చైనా సరే అతనికి మొట్టమొదట కోర్టులనే ఒకటి ఉన్నాయి అని చెప్పని పరిచయం చేయండి. కోర్టుల్లో ఆ కోర్టు ప్రాంగణంలోకి అడుగు పెడితే ఒకనాడు ఆ బోనుల్లో అక్యూజ్డ్గా తాను చేతులు కట్టుకొని నిలబడ్డది గుర్తు చేయండి. గుర్తు చేపించి తీరాలి అతనికి. అట్లా గుర్తు చేపించిన తర్వాత, బాబు ఇక నీకు నీ హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక నీ కేసులు రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ మొదలు పెట్టాలనుకుంటున్నాం. సిబిఐ కోర్టులో నువ్వు నీ ముఠా దాఖలు చేస్తున్న క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు కూడా సత్వరం విచారణ ముగించబోతున్నాం. నువ్వు ఇక రోజువారీ ప్రాతిపదిక మీద కోర్టు విచారణకు హాజరై తీరాలి అని చెప్పని కనుక అతనికి ఆదేశాలు ఇస్తే, న్యాయస్థానానికి రప్పిస్తే, రేపు ఎండ్ ఆఫ్ ది డే ఆ న్యాయస్థానం ఇచ్చే తీర్పులో అతను గిల్టీ అని ప్రూవ్ అవుతా, నాన్ గిల్టీ అని ప్రూవ్ అవుతా తర్వాత సంగతి. కానీ న్యాయస్థానాలనే గుర్తించను, న్యాయస్థానపు విచారణకే సహకరించను, న్యాయస్థానాలకే ప్రతిబంధకాలు కల్పిస్తాను, నేను ధిక్కార ధోరణి ప్రదర్శిస్తాను అని చెప్పని ఆలోచన చేసే ఏ స్థాయి వ్యక్తులైనా సరే, నేను ఇందాక నా ఇంట్రోలో చెప్పినట్టుగా బాధ్యత లేని కోడిదూడకు కూడా బాధ్యత నేర్పి, అవసరమైతే చెర్నాకొలతో బాది ముళ్ళుగరతో పొడిచి పని చేయించడం ఎలా నేర్పిస్తారో, అలాగే పుట్టెడు కేసులు నెత్తి మీద ఉండి నువ్వేమి అడిషనల్ ప్రివిలేజెస్ పొందే స్థాయిలో నువ్వు లేవు, నువ్వు ఒక సాధారణ అక్యూజ్డ్ లాగానే న్యాయస్థానానికి వచ్చి తీరాలి అని చెప్పని అతనిని ఆ క్రమ పద్ధతిలో న్యాయ వ్యవస్థకి బాధ్యుడిని చేసి తీరాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.